హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాల్టి మన లెక్చర్ దేని గురించి అంటే రివర్ బోట్ ప్రాబ్లమ్స్ గురించి. దాన్నే మనం రివర్ స్విమ్మర్ ప్రాబ్లమ్స్ అనొచ్చు, లేదా విండ్ ప్లేన్ ప్రాబ్లమ్స్ అనొచ్చు. వీటన్నిటిలో కాన్సెప్ట్ ఫార్ములాస్ ఒక్కటే. మనం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో రివర్ బోట్ ప్రాబ్లమ్స్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ అది చేద్దాం. దాని తర్వాత ఇదే వీడియోలో మనం మోషన్ ఇన్ 2Dలో చేద్దాం. దాని తర్వాత కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు కొన్ని కామన్ టర్మ్స్ గురించి నేర్చుకుందాం. ఒక రివర్, ఇది రివర్ అనుకోండి. దిస్ ఈజ్ అ రివర్, ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఒక బోట్ కానీ ఒక స్విమ్మర్ కానీ ఇదే డైరెక్షన్లో స్విమ్ చేస్తే లేదా బోటు వెళితే దెన్ దిస్ ఈజ్ గోయింగ్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే రివర్ ఫ్లో అవుతున్న డైరెక్షన్లోనే ఫ్లో చేస్తే డౌన్ స్ట్రీమ్ అంటారు, లేదా అలాంగ్ ద ఫ్లో అనొచ్చు, ఆర్ అలాంగ్ ద వాటర్ కరెంట్ అని కూడా మీకు ఇవ్వచ్చు. వాటర్ కరెంట్. అదే ఈ ఫ్లోకి ఆపోజిట్లో ప్రయాణించాడు అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్, దెన్ దిస్ ఈజ్ అప్ స్ట్రీమ్. దీన్ని అప్ స్ట్రీమ్ అనొచ్చు, లేదా ఆపోజిట్ టు ద ఫ్లో, ఆర్ ఆపోజిట్ టు ద వాటర్ కరెంట్, ఆర్ అగేన్స్ట్ ద ఫ్లో. ఎలాగన్నా దీన్ని మీకు క్వశ్చన్లో ఇవ్వచ్చు. డన్. ఇవి అయిన తర్వాత బై ఛాన్స్ ఇలా కాకుండా మీకు ఇలా కూడా ఇవ్వచ్చు. ద బోట్ ట్రావెలింగ్ పర్పెండిక్యులర్ టు ద రివర్ అన్నాడు అనుకోండి. పర్పెండిక్యులర్ టు ద రివర్ అంటే రివర్ ఫ్లో ఆర్ రివర్ అన్నా దీనికి 90 degreesలో ఫ్లో చేస్తున్నట్టు. డన్. ఓకే. దాని తర్వాత మనకు వచ్చే టర్మినాలజీ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రివర్. వెలాసిటీ ఆఫ్ బోట్ అనండి, లేదా స్పీడ్ ఆఫ్ బోట్ విత్ రివర్ అని ఇవ్వచ్చు మీకు క్వశ్చన్లో, లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఇస్తుంటాడు. వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ప్రవహించటలేదు, ఆ నీళ్లు కదలట్లేదు, అలాంటి నీళ్ళల్లో ఈ బోట్ యొక్క స్పీడ్ ఏంటి అని కూడా ఇచ్చిన దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రివర్ని. లేకుండా బోట్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇంజిన్, ఆ బోట్ యొక్క ఇంజిన్ యొక్క స్పీడ్ ఎంత అని కూడా మీకు ఇచ్చి ఉండొచ్చు. దాని తర్వాత మనకి వచ్చేది ఏంటి, వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ గ్రౌండ్, విఆర్జి. అంటే వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ గ్రౌండ్ అనుకోండి, స్పీడ్ ఆఫ్ రివర్ విత్ గ్రౌండ్ అనుకోండి, లేదా జస్ట్ స్పీడ్ ఆఫ్ రివర్ అని ఇచ్చున్నా దిస్ ఇస్ సేమ్. మూడోది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ గ్రౌండ్. దాన్ని విబీజీగా మనం జనరల్గా రిప్రజెంట్ చేస్తాం. బి రిప్రజెంట్స్ బోట్, జీ రిప్రజెంట్స్ గ్రౌండ్. ఇక్కడ ఆర్ ఇస్ రివర్, ఇక్కడ బి ఇస్ బోట్. డన్. ఆర్ ఇస్ రివర్, బి ఇస్ బోట్. ఇప్పుడు మీకు మెయిన్ క్వశ్చన్ ఇక్కడ రావాలి. ఏంటది? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ గ్రౌండ్కి వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్కి ఏంటి తేడా? ఇవి రెండు సార్లు ఇక్కడ ఒక నామన్క్లేచర్ ఇచ్చారు, దీనికి ఇంకో రకంగా ఎందుకు పిలిచారు అని మీకు క్వశ్చన్ రావాలి. దానికి తేడా ఏంటో చెప్తాను చూడండి. దీన్ని మాటి మాటికి నేను విబిఆర్ రాయను, దీన్ని విగా నేను రిప్రజెంట్ చేస్తాను క్వశ్చన్స్లో. బుక్ తీసుకొని రాసుకోండి, దీన్ని యుగా రాస్తాను. డన్. సో దిస్ ఇస్ స్పీడ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రివర్. సో దీనికి తేడా ఏంటో తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఒక రివర్ ఉందనుకోండి, దాని వెలాసిటీ 0. సో మనం ఫస్ట్ 0 వెలాసిటీ తీసుకుంటే ఈ రివర్కి లేదా వాటర్ బాడీకి u ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే, u ఈజ్ వాట్? స్పీడ్ ఆఫ్ రివర్ ఆర్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ గ్రౌండ్. సో ఇది 0 అనుకుంటే ఇక్కడ బోట్ ఉందనుకోండి, దీంట్లో దీని వెలాసిటీ కూడా 0 అనుకోండి. వెలాసిటీ ఆఫ్ బోట్ 0 అనుకుంటే బయట ఒక మనిషి నిలబడి ఉన్నాడు, ఇతనికి ఆ బోట్ ఎలా కనపడుతుంది? అతనికి ఆ బోటు 0లోనే, ఎక్కడికి కదలదు. ఎందుకంటే రివరు కదలట్లేదు, బోటు కదలట్లేదు, ఇక బోట్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంటుంది. సో దిస్ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రివర్ రిప్రజెంట్స్ గ్రౌండ్. ఇతను గ్రౌండ్ని రిప్రజెంట్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ వెలాసిటీ ఆఫ్ రివర్ యు అనే వెలాసిటీతో ముందుకు వెళుతుంది, అంటే ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు కూడా వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఈజ్ 0. బోటుని ఎవరు మూవ్ చేయట్లేదు, కానీ బోట్ అక్కడే నిలబడుతుందా? ఒక్కసారి నది ప్రవహిస్తూ ఉంటే, రివర్ ఫ్లో అవుతూ ఉంటే ఏమవుతుంది?
ఇతనికి ఎలా కనపడుతుంది? ఈ బోటు ఇటు మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. అంటే ఇదే స్పీడ్తో బోటు కూడా మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇతనికి రివర్ ఫ్లో అవుతుందా, బోటు మూవ్ అవుతుందా తెలియట్లేదు, జస్ట్ అతనికి ఫ్లో అవుతున్నట్టు కనపడుతుంది. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఈ కండిషన్లో u. బట్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఎప్పుడైతే స్టిల్ వాటర్లో 0 ఉండింది, ఎప్పుడైతే రివర్కి ఫ్లో లేదో, నిలబడి ఉన్న నీళ్లు, స్టిల్ వాటర్ అంటే స్టాప్డ్ వాటర్ ఆర్ ఏదైతే కదలని నీళ్లలో ఏ వెలాసిటీ ఉండిందో, ఎప్పుడైతే మనం బోటుకి రివర్కి ఒక స్పీడ్ ఇచ్చామో, ఈ స్పీడ్తో రివర్ ఫ్లో చేసినప్పుడు కూడా అదే స్పీడ్ ఉంది, ఇది మారలేదు. సో దిస్ v ఈస్ వాట్? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రివర్, నాట్ విత్ గ్రౌండ్. గ్రౌండ్కి వచ్చేసరికి స్టిల్ వాటర్లో ఉన్న వెలాసిటీ 0 ఉండింది, బట్ ఎప్పుడైతే రివర్ ఫ్లో అవ్వడం మొదలైందో ఇది కదలడం మొదలైంది. ఫర్ హిమ్ దిస్ చేంజ్డ్, బట్ ఫర్ రివర్ ఇట్ నెవర్ చేంజ్డ్. సో వెలాసిటీ స్టిల్ వాటర్లోనే దీనికి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రివర్ v అయితే, సో స్టిల్ వాటర్లో ఉన్న వెలాసిటీయే మూవింగ్ వాటర్లో కూడా ఉందనుకోండి, బోట్కి v అనే వెలాసిటీ ఉందనుకోండి. స్టిల్ వాటర్లో ఎలా కనపడుతుంది? ఇతనికి v అనే వెలాసిటీతో బాడీ మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది బోట్ ఆగున్న నీళ్ళలో. బట్ ఎప్పుడైతే ఫ్లో అవ్వడం మొదలైందో ఈ బోట్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇతనికి ఎలా కనపడుతుంది? ఫస్ట్ బోట్కి v అనే స్పీడ్ కూడా ఉంది, ఈ రివర్ ఒక స్పీడ్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇతనికి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ u అయిపోతుంది. v is velocity of boat with river or velocity of boat in still water ప్లస్ u కూడా యాడ్ అయిపోయింది ఇతనికి గ్రౌండ్కి. అదే ఇది కానీ ఇటు మూవ్ అయింది అనుకోండి, అగెయిన్స్ట్ ద ఫ్లో ఆర్ ఇన్ అప్ స్ట్రీమ్ బోట్ మూవ్ అయితే ఈ మనిషికి వెలాసిటీ ఆఫ్ బోట్ ఎలా కనపడుతుంది అంటే v మైనస్ u, v మైనస్ యూలా కనపడుతుంది. సో అర్థమైంది అనుకుంటా. సో స్టిల్ వాటర్లో ఉన్న స్పీడు గ్రౌండ్కి ఎప్పుడైతే వాటర్ మూవ్ అవుతుందో ఆ స్పీడ్ కనపడట్లేదు. ఆ స్పీడ్ ఎవరికి కనపడుతుంది? ఓన్లీ రివర్కి. రివర్లో ఎవడన్నా ఇంకో మనిషి ఉన్నాడు అనుకోండి, హూ ఈజ్ నాట్ స్విమ్మింగ్, రివర్తో పాటు అలా వెళుతున్న అతనికి ఈ బోట్ యొక్క స్పీడ్ ఎప్పటికి కూడా v గానే కనపడుతుంది. కానీ బయట ఉన్న మనిషికి డౌన్ స్ట్రీమ్లో వెళుతున్నప్పుడు v ప్లస్ u కనపడుతుంది, అప్ స్ట్రీమ్లోకి వచ్చినప్పుడు v మైనస్ యూలోకి వస్తుంది. సో వెక్టర్స్ గురించి తెలిసిన పిల్లలు నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఇది v మైనస్ u ఎందుకు అయిందండి? వెలాసిటీ అంటున్నారు కదా, వెలాసిటీ u మైనస్ v కదా అవ్వాలి, ఎందుకంటే u యొక్క డైరెక్షన్ మారలేదు, v యొక్క డైరెక్షన్ మారింది కదా అంటే, బోట్ వాటర్ ఆర్ వాటర్ బోట్ ప్రాబ్లమ్స్ ఆర్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ రెంటిలో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని ముందు తీసుకోండి. సో ఈ బోట్ తిరిగి ఈ డైరెక్షన్లోకి రావాలి అంటే v షుడ్ బి మోర్. సో ఈ కండిషన్లో v మైనస్ u అని వేశాను. ఇలానే వేసుకోండి, మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, ఎక్కడ కన్ఫ్యూజన్ రాదు. ఇక్కడ u అండ్ v ఎప్పుడైతే మైనస్లోకి వచ్చిందో మీరు వెక్టర్స్ గురించి వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏదైతే మోర్ ఉందో దాన్ని మటుకే రాసుకోండి. ఎందుకు రాసుకోవాలో కూడా తర్వాత డిస్కస్ చేద్దాం, ఎందుకు రాసుకోవాలనేది. ఎందుకు ఒక రీజన్ ఏమనుకోవచ్చు, వెలాసిటీ ఇన్ స్ట్రైట్ లైన్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ స్పీడ్ అనుకోవచ్చు. స్పీడ్కి డైరెక్షన్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం మైనస్ మినిమం చేసిన మ్యాగ్నిట్యూడే వస్తుంది. mod of v minus u is equal to mod of u minus v. This is one reason. If this is speed, ఇది స్పీడ్ అయితే వెలాసిటీ ఇన్ స్ట్రైట్ లైన్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ స్పీడ్ కాబట్టి ఇలా రాసుకుందాం అనేది వన్ రీజన్. సో ఇదే బేస్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఒక బోటు రివర్ యూతో ఫ్లో అవుతుంది, బోట్ యొక్క స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ v. బయట నిలబడ్డ మనిషికి ఇదే రివర్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు దీని స్పీడ్ ఇతనికి 6 kmph అనిపిస్తుంది. అప్ స్ట్రీమ్ వస్తున్నప్పుడు అతనికి
4 kmph అనిపిస్తుంది. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ అండ్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ రివర్ అన్నాడు అనుకోండి. సో డౌన్ స్ట్రీమ్లో 6 kmph ఇతనికి కనపడుతూ ఉందంటే v ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు 6. డౌన్ స్ట్రీమ్లో ఇతనికి కనపడే స్పీడ్ ఏంటి? బోటు స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్ రెండు కలిపి కనపడతాయి. అప్ స్ట్రీమ్లో v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ రెంటిని యాడ్ చేస్తే 2v మైనస్ ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4 10. v ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 5 kmph. వెలాసిటీ ఆఫ్ బోట్ వచ్చేసింది. స్పీడ్ ఆఫ్ బోట్ కూడా అనండి. వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ రివర్ ఎంత అవుతుంది? v ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ v ఈజ్ ఈక్వల్ టు 5 అయితే u ఎంత అవుతుంది? 1. 5కి 1 యాడ్ చేస్తేనే 6 వస్తుంది. సో u ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ v ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 kmph. డన్. దీన్ని ఇంకో రకంగా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. అదేంటంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రివర్ v ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ ఇన్ డౌన్ స్ట్రీమ్ vd అనుకోండి మైనస్ వెలాసిటీ ఇన్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. వెలాసిటీ ఇన్ డౌన్ స్ట్రీమ్ ప్లస్ వెలాసిటీ ఇన్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 మీకు ఏమిస్తుందంటే v. ఇక్కడ అదే చేసాం మనం, ఈ రెంటిని యాడ్ చేసాం. ఇది యాడ్ చేస్తే 2v వచ్చింది. 6 ప్లస్ 4 10 అయ్యింది. v కావాలంటే ఇది యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసాం. ఇలా కాకుండా u కనుక్కోవాలి అంటే v డౌన్ స్ట్రీమ్ మైనస్ v అప్ స్ట్రీమ్, v డౌన్ స్ట్రీమ్ మైనస్ v అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 చేయండి. v డౌన్ స్ట్రీమ్ ఎంతమ్మా? డౌన్ స్ట్రీమ్లో 6, అప్ స్ట్రీమ్లో ఎంత? 4. 6 మైనస్ 4 డివైడెడ్ బై 2. 6 మైనస్ 4 ఎంత? 2. 2 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 kmph. ఇక్కడ అదే వచ్చింది, ఇక్కడ అదే వచ్చింది. సో మీకు ఏ ఫార్ములా గుర్తుంటే అది వేసేసుకోండి. ఇది ఈజీ మెథడ్, దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఫాలో అయిపోతే మీకు బెటర్. బట్ ఫార్ములా కావాల్సిన వాళ్ళకి ఇది కూడా నోట్ చేసేసుకోండి. డన్, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే ఆ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ ఎ వెలాసిటీ u. సేమ్ ఇందాకట్లాగే వెలాసిటీ యూతో రివర్ ఫ్లో అవుతుందట. ఆ బోట్ ట్రావెలింగ్ విత్ వెలాసిటీ v. బోట్ యొక్క వెలాసిటీ ఇన్ స్టిల్ వాటర్ v అట ఇచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అది ఎంత టైం తీసుకుంటూ ఉంది అంటే 2 hours తీసుకుందట. ఇటు నుంచి ఇటు రావడానికి పాయింట్ బి నుంచి పాయింట్ ఏ రావడానికి 4 hours తీసుకుందంట. ఫైండ్ ద టైమ్ టేకెన్ ఫర్ ద బోట్ టు ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి ఇన్ స్టిల్ వాటర్ అని అడుగుతున్నాడు. అంటే యు అనే వెలాసిటీ లేనప్పుడు, యు అనే స్పీడ్ రివర్కి లేనప్పుడు ఏ నుంచి బికి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది అని. ఫార్ములాస్కి వచ్చేద్దాం. సో ఇది t1 అనుకుంటే, డౌన్ స్ట్రీమ్లో ఉన్న టైం t1 అనుకుంటే, అప్ స్ట్రీమ్లో ఉన్న టైం t2 అనుకుంటే, t1 ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ d అయితే, ఇఫ్ దిస్ ఇస్ d, డిస్టెన్స్ డివైడెడ్ బై వెలాసిటీ. వెలాసిటీ ఏంటి డౌన్ స్ట్రీమ్లో? వెలాసిటీ ఈజ్ v ప్లస్ u. సో v ప్లస్ u. t2 ఏదైతే అప్ స్ట్రీమ్ ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు d డివైడెడ్ బై v మైనస్ u. ఇంకా రెండో రీజన్ చెప్తానన్నాను కదా ఎందుకు ప్లస్ మైనస్ తీసుకోకూడదు, ఇక్కడ చెప్తాను చూడండి. u పాజిటివ్, డన్. v నెగిటివ్ అనుకుంటే, ఎందుకంటే ఆపోజిట్ ఉంటే నెగిటివ్ కదా వెక్టర్స్లో. బట్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి
ఇది కూడా నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. నెగిటివ్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంటే దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ మైనస్ డి డివైడెడ్ బై యూ పాజిటివ్ అనుకున్నాం కాబట్టి యూ మైనస్ వి నెగిటివ్ అనుకున్నాం కాబట్టి వి అవుతుంది. సో ఈ మైనస్ తీసేయాలి అంటే మైనస్ డి డివైడెడ్ మైనస్ ఆఫ్ వి మైనస్ యూ, ఇది పోయినా డి డివైడెడ్ బై వి మైనస్ యూ. వెక్టర్స్లో వేసుకున్న మీకు ఇదే ఫార్ములా వస్తుంది. సో T2 ఈజ్ ఈక్వల్ టు డి బై వి మైనస్ యూ వచ్చేసింది. ఇప్పుడు టైం టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి ఇన్ స్టిల్ వాటర్ T3 అనుకుంటే T3 ఏమవుతుంది, వాటర్ స్టిల్ కాబట్టి రివర్ ఒక్క స్పీడ్ లేదు. సో దిస్ విల్ బి డి డివైడెడ్ బై వి. ఓన్లీ బోట్ ఒక్క స్పీడ్తోనే ఆ డిస్టెన్స్ అది కవర్ చేసేస్తుంది. సో T3 వచ్చేసింది. మనకు కావాల్సింది ఈ క్వశ్చన్లో T3. సో T1 ఎంత ఈ క్వశ్చన్లో, T1 ఈజ్ ఈక్వల్ టు 2, T2 ఎంత 4. సో ఇది ఇటు తీసుకొస్తే D ఈజ్ ఈక్వల్ టు 2V ప్లస్ 2U. ఇవి ఇటు తీసుకొస్తే D ఈజ్ ఈక్వల్ టు 4V మైనస్ 4U. మనకి ఈ ఫార్ములాలో D ఉంది, V ఉంది, U లేదు కాబట్టి ఇక్కడ U తీసేద్దాం. U తీసేయాలంటే ఇక్కడ 4U ఉంది, ఇక్కడ 2U ఉంది కాబట్టి ఈ మొత్తం ఫార్ములాని 2తో మనం మల్టిప్లై చేస్తే ఇది 2D అవుతుంది. 2 × 2 4V అవుతుంది. 2 × 2 4U అవుతుంది. సో ఇప్పుడు ఇది ప్లస్ ఇది చేస్తే 3D ఈజ్ ఈక్వల్ టు 4V ప్లస్ 4V 8V ప్లస్ 4U మైనస్ 4U 0 అయిపోతుంది, క్యాన్సల్. సో 3D ఈజ్ ఈక్వల్ టు 8V. సో V ఈజ్ ఈక్వల్ టు 3D డివైడెడ్ బై 8. సో ఇక్కడ V బదులు 3D డివైడెడ్ బై 8 వేస్తాం. సో T3 ఈజ్ ఈక్వల్ టు D డివైడెడ్ బై 3D డివైడెడ్ బై 8. డన్. D పోయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 3. 8 డివైడెడ్ బై 3 అవర్స్. దీన్ని అవర్స్ అండ్ మినిట్స్లో రాయాలంటే 2 hours 40 minutes కూడా రాయొచ్చు. మీకు ఇక్కడికి ఇస్తే చాలు ఆన్సర్, యువర్ ఆన్సర్ ఈజ్ డన్. సో ఇంత మనం సాల్వ్ చేయాలా, నాకేమైనా షార్ట్ కట్ ఫార్ములా చెప్పండి అని మీరు అడగచ్చు. ఎప్పుడు స్టూడెంట్స్ కావాల్సింది షార్ట్ కట్ ఫార్ములాసే. నేను ప్రిఫర్ చేసేది మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కన్నా మీరు కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఎక్కువ బెటర్. బట్ మీకు ఫార్ములా కావాలి అంటారు కాబట్టి ఐ విల్ గివ్ యూ ఫార్ములా 1/T3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 1/T1 ప్లస్ 1/T2. దిస్ విల్ బీ ద ఫార్ములా టు గెట్ ద ఆన్సర్. ఆన్సర్ తీద్దామా మళ్ళీ, వచ్చిందో లేదో అనేది. 1/2 ఇంటూ 1/T1 2 ప్లస్ T2 4 దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 4 2s are 8. సో 4 ప్లస్ 2, ఈ 4 ఇటు వచ్చింది, 2 అటు వెళ్ళింది. సో 4 ప్లస్ 2, సో హాఫ్ ఇంటూ 6/8 3 అయ్యింది. సో 3/8, అది 3/8 ఏంటి 1/T3. T3 కావాలంటే ఇది అటు పంపించి ఇది ఇటు తీసుకోండి. సో T3 ఈజ్ ఈక్వల్ టు 8/3 hours. ఇందాక వచ్చిన ఆన్సరే మనకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా వచ్చిందనే కాన్సెప్ట్ కావాలి, అన్ని కాన్సెప్ట్లు కావాలి కదా మనకు. మీరు ఏ కాన్సెప్ట్ వదులుతారు, ఏది వదలరు. సో దీనికోసం T1 ఈజ్ ఈక్వల్ టు ఇందాక తీసుకున్న ఫార్ములా D/V ప్లస్ U. T2 ఈజ్ ఈక్వల్ టు D/V మైనస్ U అనుకున్నాం కదా. V ప్లస్ U ఇటు తీసుకొచ్చి T1 అటు పంపించండి. V ప్లస్ U ఈజ్ ఈక్వల్ టు D/T1. ఇక్కడ కూడా ఇది ఇటు తీసుకొచ్చి అది అటు పంపిస్తే V మైనస్ U ఈజ్ ఈక్వల్ టు D/T2. T3 ఎంత అనుకున్నాం మనం, T3 ఈజ్ ఈక్వల్ టు D/V. సో V ఈజ్ ఈక్వల్ టు D/T3. డన్. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, ఇది పోతుంది. V ప్లస్ V 2V ఈజ్ ఈక్వల్ టు D/T1 ప్లస్ D/T2. సో V ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క హాఫ్. సో V ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ D/T1 ప్లస్ D/T2. హాఫ్ ఆఫ్ D/T1 ప్లస్ D/T2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు V. ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు D/T3. సో అది ఇది ఈక్వల్ కాబట్టి D/T3. V ఈజ్ ఈక్వల్ టు D/3
T3. అలాగే V ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D బై T1 ప్లస్ D బై T2. సో ఇక్కడ D కామన్ తీస్తే D బై T3 ఈజ్ ఈక్వల్ టు D ఇంటూ 1/2 ఇంటూ 1/T1 ప్లస్ 1/T2. D పోతే 1/T3 ఈజ్ ఈక్వల్ టు 1/T3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/T1 ప్లస్ 1/T2. ఇలా కూడా మీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడతో మోషన్ ఇన్ 1 డైమెన్షన్ క్లోజ్ అయిపోయింది ఫర్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు 2 డైమెన్షన్స్కి వెళ్దాం. 2 డైమెన్షన్స్కి వెళ్ళినప్పుడు బోటు ఇన్ స్టిల్ వాటర్ ఒక స్పీడ్ 4 km/h అనుకోండి, రివర్ ఒక స్పీడ్ 3 km/h అనుకోండి. అటువంటి కండిషన్లో రివర్ 3 km/h, boat యొక్క స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 4 km/h అండ్ బోట్ ఈస్ ట్రావెలింగ్ పర్పెండిక్యులర్లీ టు ద రివర్. ఏ బి అనుకుంటే ఏదైతే పర్పెండిక్యులర్గా ఉందో బోట్ ఈస్ ట్రావెలింగ్ విత్ 4 kmph విత్ ద రివర్. ఫైండ్ ద టైమ్ టేకెన్ టు cross the river. So if this is 24 kilometers, ఇటు నుంచి ఇటు దాటడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నాడు. రెండోది ఫైండ్ ద డ్రిఫ్ట్. డ్రిఫ్ట్ అంటే ఏంటి? డ్రిఫ్ట్ అంటే ఏంటంటే ఇది పర్పెండిక్యులర్గా 4 kmph వెళ్ళిన ఈ బోటు పర్పెండిక్యులర్గా వెళ్ళిన ఇటు నుంచి రివర్ దాన్ని తోస్తూ ఉంటుంది. స్టిల్గా ఉంటే ఎంత దూరం వెళుతుందో అంతే దూరం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది బోట్. సో ఇక్కడ స్టార్ట్ అయిన బోటు ఇక్కడికి వెళ్ళి చేరుకుంటుంది, ఇక్కడ స్టార్ట్ అయిన బోట్ ఇక్కడికి వెళ్ళి చేరుకుంటుంది. సో దిస్ ఇఫ్ ఐ కాల్ C, సో దిస్ ఈజ్ velocity of boat with river which we call V. This is velocity of river U గా కూడా మనం పిలుద్దాం. సో ఇది క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు ద విడ్త్ ఆఫ్ ద రివర్ విచ్ వీ కాల్ D డివైడెడ్ బై ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఏంటి? వర్టికల్ డిస్టెన్స్ లేదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద రివర్. దానికి ఎంత టైంలో క్రాస్ చేస్తాడంటే పర్పెండిక్యులర్ స్పీడ్లోనే క్రాస్ చేస్తాడు. పర్పెండిక్యులర్ స్పీడ్ ఎంత ఇక్కడ? V. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు D బై V. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 24 డివైడెడ్ బై 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 hours. 6 hours బాడీ ఇటు నుంచి ఇటు క్రాస్ చేయడానికి తీసుకుంటుంది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే బాడీ వెళ్ళిందో ఎందువల్ల వెళ్ళింది? ఈ హారిజాంటల్గా ఎందుకు మూవ్ అయింది? ఎందుకంటే రివర్ యొక్క స్పీడ్ దీన్ని తోస్తూ ఉంది. ఈ స్పీడ్ దీన్ని పైకి వెళ్ళమని అంటుంది, ఈ స్పీడ్ దీన్ని పక్కకు వెళ్ళమంటుంది. సో ఈ పక్కకు వెళ్ళడానికి ఏ స్పీడ్ కారణం? ఈ స్పీడ్ అయితే కాదు, ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తుంది. సో హారిజాంటల్ డిస్టెన్స్కి కారణం ఈ యూనే. సో దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇఫ్ దిస్ ఈజ్ X, దిస్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్. ఇది స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఎంత డీవియేట్ అయిపోయింది, పర్పెండిక్యులర్ లేదా ఆపోజిట్ పాయింట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్న పాయింట్ నుంచి ఎంత డీవియేట్ అయిపోయిందో దాన్ని డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ అంటే ఏంటంటే రివర్ ఫ్లో అవుతూ ఒక బాడీని ఎంత దూరం తోస్తూ ఉందో దట్ విల్ బీ కాల్డ్ డ్రిఫ్ట్. ఈ డ్రిఫ్ట్ వల్ల ఇక్కడికి వెళ్ళాల్సిన బాడీ ఇక్కడికి వెళ్ళిపోయింది. డ్రిఫ్ట్కి కారణం ఏంటి? ఈ యూ. సో ఈ యూ ఎంతసేపు యాక్ట్ చేసింది? ఎంతసేపు అయితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి టైం తీసుకుందో అంతసేపు యూ కూడా దీని మీద యాక్ట్ చేసింది. సో X ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ టైమ్. యూ ఈజ్ వాట్? స్పీడ్ ఆఫ్ ద రివర్. టైం ఏంటి మనకు వచ్చేసింది? సో యూ ఈజ్ 3 ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6, 18 kilometers. 18 kilometers is this drift. Done. ఇప్పుడు బయట నిలబడ్డ మనిషికి, ఇదంతా రివర్లో మాట్లాడేసుకున్నాం మనం, బయట నిలబడ్డ మనిషికి
రివర్ ఏమో ముందుకు వెళ్ళడానికి ట్రై చేసింది, సారీ బోట్ ఇలా పర్పెండిక్యులర్గా వెళ్ళడానికి ట్రై చేసింది, రివర్ దాన్ని తోసింది. సో బయట నిలబడ్డ మనిషికి ఎలా కనపడింది, ఈ బోటు ఈ స్పీడ్లో వెళుతున్నట్టు కనపడుతుంది, ఈ స్పీడ్లో ఈ డైరెక్షన్లో కనపడుతూ ఉంది. ఈ స్పీడ్ ఎంత, విచ్ ఇస్ వాట్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ గ్రౌండ్ ఎంత అని అడిగితే విబీజీ, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 24 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్, సారీ రూట్ ఆఫ్ వెలాసిటీ అన్నాం కదా 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. v ఈజ్ ఈక్వల్ టు 4, u ఈజ్ ఈక్వల్ టు 3, సో రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 5 kmph. సో దీని అర్థం ఏంటంటే మనిషి పర్పెండిక్యులర్గా 4 km/hతో బోటు తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. ఈ రివర్ ఏం చేసిందంటే దీన్ని 3 km/h హారిజాంటల్గా తోయడానికి ట్రై చేసింది. ఇక్కడ కూడా అదే స్పీడ్ ఉంటుంది 3 kmph. అల్టిమేట్గా ఇక్కడ నిలబడ్డ మనిషికి ఈ స్పీడ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకున్నట్టు అనిపించింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్పీడ్లో చేరుకుంటే ఆ స్పీడ్ ఎంత అంటే 5 km/h. ఈ డిస్టెన్స్ 24 అన్నాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది మనకు. టైం ఎంత వచ్చింది, టైం ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన టైం 6 hours. సో ఈ డిస్టెన్స్ ఎంత, దిస్ డిస్టెన్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు విబీజీ ఇంటూ టైం, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 into 6 ఈజ్ ఈక్వల్ టు 30 kilometers. 30 kilometers ట్రావెల్ చేసినట్టు ఇతనికి మనకు కనబడుతూ ఉందన్నమాట. అయిపోయింది, ఇది ఒక క్వశ్చన్. పర్పెండిక్యులర్గా ట్రావెల్ చేయలేదు, బోట్ డిడ్ నాట్ ట్రావెల్ పర్పెండిక్యులర్లీ, ఇట్ ట్రావెల్డ్ ఇన్ అనదర్ డైరెక్షన్ అనుకుంటే. ఏ డైరెక్షన్ అంటే చూద్దాం. రివర్ ఉంది, ఏ నుంచి స్టార్ట్ అయింది, బి ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్ పాయింట్, పర్పెండిక్యులర్గా వెళ్లకుండా విత్ ద స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ వి థీటా యాంగిల్ చేస్తూ ట్రావెల్ చేస్తే డ్రిఫ్ట్ ఎంత అవుతుంది, టైం ఎంత తీసుకుంటుంది అనేది క్యాల్కులేట్ చేద్దాం. సో దిస్ రివర్ ఒక్క స్పీడ్ u అనుకుంటే దిస్ u ఈజ్ ఈక్వల్ టు మనం అగైన్ 3 kilometers లేదా 4 అనుకుందాం, 4 kmph. ద వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 kmph అనుకుందాం. అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 37 degrees. 37 degrees which is theta, this is v with the perpendicular. 37 degrees with perpendicular అయితే find the time taken to cross a river of 24 kilometers ఏంటి విడ్త్. సో టైం క్యాల్కులేట్ చేయాలంటే టైం d డివైడెడ్ బై ఈ వర్టికల్లో ఎంత స్పీడ్ ఉందో దాంతో డివైడ్ చేయాలి, ఈ వీతో కాదు. ఈ వర్టికల్లో ఎంత స్పీడ్ ఉంటుంది, ఇఫ్ దిస్ ఈస్ థీటా అండ్ దిస్ ఈస్ వి, దిస్ విల్ బి వి కాస్ థీటా, వి కాస్ థీటా. సో d డివైడెడ్ బై వి కాస్ థీటా. వి కాస్ థీటా ఎంతమ్మా, 10 into cos 37 ఈజ్ ఈక్వల్ టు 4/5. ట్రయాంగిల్ మీకు మాటిమాటికి చెప్తూ ఉంటాను, గుర్తుండిపోయి ఉంటుంది. సో 8 kmph. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 24 డివైడెడ్ బై వి కాస్ థీటా ఎంత 8. సో ఎంత టైం పట్టింది, 3 hours పట్టింది. డన్. ఇప్పుడు డ్రిఫ్ట్ కనుక్కోవాలి. ఇటు వెళ్ళడానికి ట్రై చేశాడు, బట్ ఈ స్పీడ్తో ఈ రివర్ ఎప్పుడైతే దీన్ని ఇలా తోస్తూ ఉందో ఇటు వెళ్ళడు, ఇంకేదో ఒక పాయింట్లో, ఈ పాయింట్ కాకుండా ఈ పాయింట్ నుంచి ఇటు ఏదో ఒక పాయింట్లో అతను ల్యాండ్ అయి ఉంటాడు. ఏ పాయింట్లో ల్యాండ్ అయి ఉంటాడు తెలుసుకోవాలంటే ఇప్పుడు రివర్ ఒక్కటే కాదు యాక్ట్ చేసింది, ఇప్పుడు హారిజాంటల్గా దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ కూడా యాక్ట్ చేసింది. ఇది ఎంత, ఇది వి సైన్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు వి సైన్ థీటా ఎంతమ్మా మనకు 10 into 3/5 ఈజ్ ఈక్వల్ టు 6 kmph.
సో వెక్టర్గా సెపరేట్గా వేసుకుంటే, సో ఈ వీలో వెళుతూ ఉంటే దిస్ ఇస్ v cos θ అనే వర్టికల్ స్పీడ్ వచ్చింది. ఈ బోట్కి ఇప్పుడు హారిజాంటల్ స్పీడ్ ఏమైంది? ఇది v sin θతో హారిజాంటల్ స్పీడ్ వచ్చిన యూతో రివర్ దీన్ని తోస్తుంది, యూతో వెనక్కి తోస్తూ ఉంది. కాబట్టి నెట్ స్పీడ్ ఎంత అవుతుంది హారిజాంటల్గా ఈ బోట్ ఒక్కటి? సో నెట్ స్పీడ్ ఇన్ హారిజాంటల్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు v sin θ మైనస్ u. సో దిస్ ఇస్ హారిజాంటల్ స్పీడ్ అయిపోతుంది వెన్ ద మ్యాన్ సీస్ ఫ్రమ్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి చూసేసరికి హారిజాంటల్గా ఈ స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ హారిజాంటల్ స్పీడ్ ఇంటూ టైం, v sin θ మైనస్ u ఇంటూ టైం. v sin θ ఎంత? 6 మైనస్ u ఎంత? 4 ఇంటూ టైం ఎంత? 3 hours. సో 6 minus 4 is equal to 2 into 3 is 6 kilometers. So drift is 6 kilometers. 6 ఏ డైరెక్షన్లో? దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. 6 ఏ డైరెక్షన్లో? 6 ఇటు నుంచి ఇటు నుంచి అట. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే విచ్ ఈజ్ మోర్, v sin θనా యూనా? v sin θ ఎక్కువ అయితే v sin θ డైరెక్షన్లోనే డ్రిఫ్ట్ ఉంటుంది. అదే u ఎక్కువ ఉండుంటే ఈ డైరెక్షన్లో ఉండేది. సో v sin θ డైరెక్షన్లో ఇది ఎంత? 6 minus 4 is equal to ఎంత డిస్టెన్స్? 6 kilometers. సో డ్రిఫ్ట్ x is equal to 6 kilometers. అదే ఇక్కడ రివర్ యొక్క వెలాసిటీ ఇది ఎంత వచ్చింది మనకు? 6 కాబట్టి ఇక్కడ 8 వచ్చి ఉంటే, రివర్ యొక్క వెలాసిటీ 8 ఇచ్చి ఉంటే మనకు డ్రిఫ్ట్ ఎంత అయ్యేదంటే x ఈజ్ ఈక్వల్ టు ఈ రెంటిలో ఏది ఎక్కువ అనేది తీసుకొని దాన్ని ముందు రాసుకోవాలి. సో ఇక్కడ u మైనస్ v sin θ ఇంటూ టైం అయ్యేది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు u ఎంత? u ఇక్కడ 8 మైనస్ v sin θ మారలేదు 6 ఇంటూ టైం, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 6 ఇస్ 2 ఇంటూ 3 hours ఈజ్ ఈక్వల్ టు 6 kilometers. బట్ దిస్ టైమ్ ద డ్రిఫ్ట్ ఈస్ ఇన్ దిస్, ఇక్కడ 6 kilometers అనే డ్రిఫ్ట్ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం వెలాసిటీస్ని మైనస్ చేస్తున్నాము ఏదైతే ఎక్కువ వెలాసిటీ ఉంటుందో అది ముందు రాసుకోండి, తక్కువ ఉన్న వెలాసిటీ ఇటు రాసుకోండి. ఇక్కడ ఏమైంది? రెండు కండిషన్స్లో ఎప్పుడైతే రివర్ యొక్క వెలాసిటీ 4 ఉన్నప్పుడు కూడా, రివర్ యొక్క వెలాసిటీ 6 ఉన్నప్పుడు 8 ఉన్నప్పుడు కూడా మనకు వచ్చిన డ్రిఫ్ట్ 6 kilometers. బట్ డైరెక్షన్ ఎటువైపు అయితే u sin θ గ్రేటర్ దాన్ v sin θ, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ u అయితే ద డ్రిఫ్ట్ విల్ బి ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇఫ్ v sin θ కన్నా u ఎక్కువ ఉంటే ద డ్రిఫ్ట్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. అండర్స్టూడ్? డన్. ఇప్పుడు మనం మినిమం టైం టేకెన్ టు క్రాస్ ద రివర్ గురించి మాట్లాడదాం. మినిమం టైం టు క్రాస్ ద రివర్ ఉంది, u అనే వెలాసిటీతో రివర్ ఫ్లో అవుతుంది. ఏ అనే పాయింట్ నుంచి ఒక బోటు బయలుదేరింది విత్ ఎ వెలాసిటీ v అనుకోండి. మేకింగ్ అన్ యాంగిల్ θ విత్ ద పర్పెండిక్యులర్ అయితే టైం ఎంత అవుతుంది? ఇఫ్ దిస్ ఇస్ d, టైమ్ ఈజ్ ఈక్వల్ టు d డివైడెడ్ బై దీని వర్టికల్ కాంపోనెంట్ ఏంటి? v cos θ. సో డివైడెడ్ బై వర్టికల్ కాంపోనెంట్ d డివైడెడ్ బై v cos θ. d ఏదైతే విడ్త్ ఆఫ్ ద రివర్ మారదు, మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద బోట్ కూడా మారే ఛాన్స్ లేదు. సో మారేదేంటి? cos θ. ఇఫ్ టైం మీకు మినిమం ఉండాలంటే డినామినేటర్లో ఉన్న వాల్యూ మ్యాక్సిమం ఉండాలి. cos θ ఒక్కటే మారుతుంది కాబట్టి cos θ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? వెన్ cos θ ఈజ్ ఈక్వల్ టు 1. సో cos θ 1 ఉండాలంటే θ షుడ్ బి 0. θ 0 ఉండాలంటే దీని అర్థం ఏంటి? ఇతను ఈ డైరెక్షన్లో బోటు మూవ్ చేయడానికి ట్రై చేయాలి. చేరుకునేది ఎక్కడ అనేది కాదు అతని కన్సర్న్, అతి తక్కువ టైంలో వెళ్ళాలి. కాబట్టి టీ మినిమం ఈజ్ వెన్
when he travels perpendicular to the river, that is equal to d by v. ఇంకొక రకంగా కూడా ఆలోచించండి అమ్మా. రివర్ ఆర్ రోడ్ ఉంది, రోడ్డుని మినిమం టైంలో మీరు క్రాస్ చేయాలంటే నేరుగా క్రాస్ చేస్తేనే ఇటు ఉన్న వెలాసిటీ ఏదైతే రివర్ వెలాసిటీ ఉందో అది దాన్ని హారిజాంటల్ మూమెంట్కి రెస్పాన్సిబుల్. ఇటు మూవ్ అయితేది అతని వర్టికల్ మోషన్కి రెస్పాన్సిబుల్. డీని మినిమం టైంలో వెళ్ళాలంటే d డివైడెడ్ బై వర్టికల్ వెలాసిటీ షుడ్ బి మినిమం. d బై v మినిమం ఎప్పుడు అవుతుంది? cos θ 1 అయినప్పుడు, అంటే ఇతను నేరుగా క్రాస్ చేసినప్పుడు. సో డన్. సో ఈ టైంలో కానీ అతను బీకి అయితే చేరుకోడు కదా, u ఇతన్ని తోస్తూ ఉంది కాబట్టి ఎక్కడో ఇక్కడికి చేరుకుంటాడు. అప్పుడు డ్రిఫ్ట్ x ఎంత? డ్రిఫ్ట్ x ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ టైం. సో u ఇంటూ టైం ఎంత? d బై vగా రాసుకోవచ్చు, u ఇంటూ d బై v. ఇలా మీకు మినిమం టైంలో ఉన్నప్పుడు డ్రిఫ్ట్ క్యాల్కులేట్ చేయడం కూడా ఇలా చేయొచ్చు. ఇప్పుడు మినిమం టైం కాదు, మనకు కావాల్సిన మినిమం డిస్టెన్స్ అనుకోండి. మినిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దిస్ బోట్ అనుకోండి. మినిమం డిస్టెన్స్ ఆర్ డ్రిఫ్ట్ అనొచ్చు మనం. మినిమం డిస్టెన్స్ ఆర్ మినిమం డ్రిఫ్ట్ అంటే ఏంటంటే u అనే స్పీడ్తో వెళుతున్న రివర్ ఉంది, ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది బోట్, బయట నిలబడ్డ మనిషికి ఇది మినిమం డిస్టెన్స్ కవర్ చేసింది అని కనిపించాలంటే, ఇది మినిమం డిస్టెన్స్ కవర్ చేయడం అంటే మినిమం డిస్టెన్స్ ఏది? ఇక్కడ నుంచి ఇక్కడికి మినిమం ఏ డిస్టెన్స్ ఉంటుంది? ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డైరెక్షన్లో అతను వెళితే v అనే వెలాసిటీతో ఇక్కడికైతే చేరుకోడు, సమ్వేర్ ఇక్కడ చేరుకుంటాడు. దీన్ని తగ్గించాలి అంటే, ఈ డ్రిఫ్ట్ని తగ్గించుకుంటూ జీరో చేయాలంటే అతని వెలాసిటీ ఏదో ఒక డైరెక్షన్ ఇలా ఉండాలి విత్ వెలాసిటీ v. ఇది థీటా యాంగిల్ అయితే ఈ థీటా ఎంత ఉండాలి? సో ఈ బాడీని హారిజాంటల్గా మూవ్ చేయడానికి ఏంటి రెస్పాన్సిబుల్? వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద రివర్. ఈ స్పీడ్ ఆఫ్ ద రివర్ని నల్లిఫై చేయాలి అంటే, ఈ హారిజాంటల్గా దీన్ని పుష్ చేయకుండా ఉండాలి అంటే v sin θ ఏదైతే దీనికి అగేన్స్ట్గా యాక్ట్ చేస్తున్న హారిజాంటల్ స్పీడ్ ఆఫ్ దిస్ బోట్ షుడ్ బి ఈక్వల్ టు u. సో v sin θ ఈజ్ ఈక్వల్ టు u అయితే ఈ బోటు ఇటు కదలదు అటు కదలదు, హారిజాంటల్గా వర్టికల్గా నేరుగా వెళ్ళినట్టు ఇతనికి అనిపిస్తుంది. సో sin θ ఎంత అవుతుంది? sin θ ఈజ్ ఈక్వల్ టు u బై v. sin θ ఈజ్ ఈక్వల్ టు u బై v. డన్. వెరీ గుడ్. టైం ఎంత? ఇఫ్ దిస్ ఈజ్ d, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు d డివైడెడ్ బై వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ బోట్, velocity v cos theta. This is v cos theta. So ఈ v కి హారిజాంటల్ కాంపోనెంట్ v sin theta which is equal to u, ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ v cos theta. సో ఇక్కడ కూడా this is u, this is v, ఇది v cos theta అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా అనుకోండి, లేదా వెక్టర్స్గా తీసుకున్నా మీకు ఎలా తీసుకున్నా v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v cos theta స్క్వేర్ ప్లస్ u స్క్వేర్, v cos theta స్క్వేర్ ప్లస్ u స్క్వేర్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది కావాలి అనుకుంటే v cos theta స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. సో దీంట్లోంచి స్క్వేర్ తీసేస్తే v cos theta ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. ఇక్కడ v cos theta వదిలి ఇది వేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు d డివైడెడ్ బై రూట్ ఆఫ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. ఎప్పుడైతే అతను మినిమం డిస్టెన్స్ కవర్ చేయడానికి లేదా మినిమం డ్రిఫ్ట్ ఉన్నట్టు చూసుకుంటాడో అప్పుడు sin theta ఎంత ఉండాలి, థీటా ఎంత ఉండాలి? u డివైడెడ్ బై vకి సమానం sin theta ఉండాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు d బై v cos theta విచ్ ఈజ్ ఈక్వల్ టు d బై రూట్ ఆఫ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. ఇలా తీసేసుకోండి. డన్. ఈ రకంగా కూడా మనం సాల్వ్ చేసేవచ్చు. మినిమం డ్రిఫ్ట్ వచ్చేసింది మనకు. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ ఎప్పుడైతే చూసామో sin θ ఈజ్ ఈక్వల్ టు u డివైడెడ్ బై v వచ్చింది కదా, ఇక్కడ u షుడ్ బి
లెస్ దెన్ వి. ఎందుకు ఉండాలి? ఇఫ్ వి కన్నా యూ ఎక్కువ ఉంటే ఇక్కడ ఉండనివ్వదు, అది ఇంకా తోసేస్తుంది. డ్రిఫ్ట్ మినిమం ఉండదు, డ్రిఫ్ట్ జీరో ఉండదు, దేర్ విల్ బి సమ్ డ్రిఫ్ట్. వెన్ వి ఈజ్ మోర్ దెన్ ఆర్ వి ఈజ్ లెస్ దెన్ యూ అయితే ఆర్ యూ ఈజ్ మోర్ దెన్ వి అయితే దేర్ విల్ బి సమ్ డ్రిఫ్ట్. ఇది తోసి తీరుతుంది అటువైపుకి, ఏమన్నా చేసుకోండి. ఈ ఫార్ములా మనకి ఎప్పుడు వ్యాలిడ్? వెన్ యూ ఈజ్ లెస్ దెన్ వి. ఇదే కానీ యూ ఈజ్ మోర్ దెన్ వి అయితే మనకు మినిమం డ్రిఫ్ట్ ఏమవుతుంది అనేది చూడాలి. అంటే డ్రిఫ్ట్ ఏంటి? ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్న పాయింట్ నుంచి ఎంత దూరం వెళ్ళిందనేదే డ్రిఫ్ట్. దిస్ ఈజ్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ యాంగిల్ థీటా అనుకుంటే, హియర్ ఇన్ దిస్ కండిషన్ యూ ఈజ్ మోర్ దెన్ వి. డన్. మన పనేంటి? ఈ ఎక్స్ని అతి చిన్నది చేయాలి. వెన్ యూ ఈజ్ మోర్ దెన్ వి. ఎక్స్ని చిన్నది చేయాలి అంటే ఫస్ట్ టైం కనుక్కోండి. ఇఫ్ దిస్ ఈజ్ డి, ఇది వి కాస్ థీటా, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డి బై వి కాస్ థీటా. డన్. ఇది వచ్చింది మనకు. బట్ హారిజాంటల్గా వెలాసిటీస్ ఏంటి? దీని ఒక్క కాంపోనెంట్ వచ్చేసి వి సైన్ థీటా, రివర్ కాంపోనెంట్ యూ. సో నెట్ వెలాసిటీ ఏంటి హారిజాంటల్గా? యూ మైనస్ వి సైన్ థీటా. దిస్ ఈజ్ ద నెట్ హారిజాంటల్ వెలాసిటీ. ఇప్పుడు యూ వి కన్నా ఎక్కువ కాబట్టి ఎక్కువ ఉన్న వాల్యూ ముందు రాసుకున్నాం. ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళం? వి సైన్ థీటా మైనస్ యూ చేసేవాళ్ళం. ఇప్పుడు యూ మైనస్ వి సైన్ థీటా చేస్తున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ హారిజాంటల్ వెలాసిటీ యూ మైనస్ వి సైన్ థీటా ఇంటూ టైం. టైం ఎంత? డి బై వి కాస్ థీటా. దీని బదులు డి బై వి కాస్ థీటా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే యూ ఇంటూ డి డివైడెడ్ బై వి కాస్ థీటా మైనస్ యూ ఇంటూ డి డివైడెడ్ బై వి కాస్ థీటా మైనస్ ఇక్కడ వి క్యాన్సిల్ అయిపోతుంది, డి ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా. డి ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా. సో u d by v cos theta and 1 by cos theta is secant theta minus d sin theta by cos theta is tan theta. So x is equal to this. x minimum ఉండాలి అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటో చూడండి. u మారదు, వెలాసిటీ ఆఫ్ రివర్. d ఇది మారదు, వెలాసిటీ ఇతను మ్యాక్సిమం వెలాసిటీతో వెళ్తూ ఉన్నాడు. సో మారగలిగింది థీటా ఒక్కటే. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మినిమం ఉండాలంటే dx బై డి థీటా జీరో అవ్వాలి. సో దీన్ని మనం డి థీటాతో డిఫరెన్షియేట్ చేస్తే మనకేం వస్తుంది అంటే ఈ మూడు కాన్స్టెంట్గా యాడ్ చేస్తాయి కాబట్టి యూడి బై వి కాన్స్టెంట్ అవుతుంది. సీకెంట్ థీటాని మనం ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తామో దిస్ విల్ బి సీకెంట్ థీటా ఇంటూ ట్యాన్ థీటా మైనస్ డి మళ్ళీ కాన్స్టెంట్, ట్యాన్ థీటా ఈజ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే సీకెంట్ స్క్వేర్ థీటా. దిస్ ఆల్ షుడ్ బి ఈక్వల్ టు జీరో. అంటే ఒక సీకెంట్ థీటాని ఇటు పంపించేయండి, సీకెంట్ స్క్వేర్ థీటాని ఇటు పంపించినా జీరో అయిపోతుంది. ఈ డీని ఇటు పంపించేయండి, అవి కూడా జీరో అయిపోతాయి. సో మనకేం మిగిలింది ఇటువైపు? సో యూ బై వి ట్యాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు జీరో మిగిలింది. యూ బై వి ట్యాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి. సో ట్యాన్ థీటాని మనం ఎలా రాయొచ్చు? యూ దీన్ని అటు పంపించండి సీకెంట్ థీటాని. యూ బై వి ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. సో ట్యాన్ థీటాని సీకెంట్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు అంటే యూ బై వి
సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా. కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి బై యు. సైన్ థీటా షుడ్ బి ఈక్వల్ టు వి బై యు. అప్పుడు ఈ యాంగిల్ మనకు థీటా వచ్చేస్తుంది. ఇందాక మనకు వచ్చింది ఏంటి? వెన్ యు వాజ్ లెస్ దెన్ వి, సైన్ థీటా వాజ్ యు బై వి. వెన్ యు ఈజ్ మోర్ దెన్ వి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి బై యు. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. వెలాసిటీ ఆఫ్ బోట్ రివర్ కన్నా ఎక్కువ ఉంటే యూ బై వి, ఏదైతే తక్కువ ఉంటుందో అది పైన వేసుకోండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లోవెస్ట్ వెలాసిటీ డివైడెడ్ బై హైయెస్ట్ వెలాసిటీ. రివర్ అండ్ బోట్ వెలాసిటీలో ఏది తక్కువ ఉంటుందో అది పైన, ఏది ఎక్కువ ఉంటుందో అది కింద. ఇక్కడ వి తక్కువ ఉంది కాబట్టి అది పైన, యూ ఎక్కువ ఉంది కాబట్టి అది కింద. ఎలా డిరైవ్ అయ్యామో ఇది చెప్పాను. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే ఫర్ మినిమం డ్రిఫ్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే సైన్ థీటా మీకు జరిగిపోతుంది. ఇక్కడితో థియరీ పార్ట్ అయిపోయింది. ఇంకొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసి క్లోజ్ చేద్దాం. డన్. ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? అ బోట్ విచ్ హ్యాస్ అ స్పీడ్ ఆఫ్ 5 kmph ఇస్ ఇన్ స్టిల్ వాటర్ crosses a river of width 1 kilometer along the shortest possible path in 15 minutes. The velocity of the river water in kmph is 4 ఆప్షన్స్ ఇచ్చేశాడు. 1, 2, 3 అండ్ రూట్ ఆఫ్ 41. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆన్సర్ అని చూడాలంటే అతనికి షార్టెస్ట్ పాసిబుల్ పాత్లో వెళ్ళినట్టు ఉండాలి అంటే టైం ఏమి ఉండాలి? టైం ఈజ్ ఈక్వల్ టు డి బై రూట్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అనే ఫార్ములా నేర్చేసుకున్నాం మనం. గుర్తుండే ఉంటుంది. వెన్ షార్టెస్ట్ పాసిబుల్ పాత్ రాసుకొని ఉన్నారు కదా. సో టైం ఎంత ఇచ్చాడు? 15 minutes ఇచ్చాడు. మిగతావన్నీ కేఎంపిహెచ్లో ఇచ్చాడు. సో 15 minutesని అవర్స్లో మార్చుకోవాలంటే 15 minutes ఎన్ని మినిట్స్ 1 hour అవుతుంది? 60 minutes. సో 15 divided by 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 hours. సో 1/4 ఈజ్ ఈక్వల్ టు 1 divided by రూట్ ఆఫ్ వి ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ 5 kmph. సో 5 square మైనస్ యూ కావాలి. సో యూ స్క్వేర్. దీన్ని ఇటు తీసుకెళ్ళి దాన్ని అటు తీసుకెళ్ళండి. సో రూట్ ఆఫ్ 5 square మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అటు వెళ్తే 4 అవుతుంది. రూట్ తీసేయాలంటే 2 సైడ్లు స్క్వేర్ చేయండి. సో 5 square మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 square 16. 5 square ఎంత? 25. సో యూ స్క్వేర్ అటు వెళ్తే యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 9. సో యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 kmph. ఈ రకంగా దీన్ని సాల్వ్ చేసేయచ్చు మనం. డన్. ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే an aeroplane has to go from A to B and back again. The relative speed with respect to wind is v. The relative speed of plane with respect to wind is v. The wind blows perpendicular to line AB with speed u. The distance between AB is L. The time taken for the round trip is. ఇది ఎటువంటి క్వశ్చన్ అంటే ఏరోప్లేన్ హ్యాస్ టు గో ఫ్రమ్ ఏ టు బి అండ్ బ్యాక్ అగైన్ అని ఇచ్చాడు. ఏ టు బికి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలి. ఏ టు బికి వెళ్ళాలంటే స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి. స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి కానీ విండ్ యాక్ట్ చేస్తుంది. సో విండ్ యాక్ట్ చేస్తుంది కాబట్టి హీ హ్యాస్ టు కవర్ దట్ ఇన్ విత్ మినిమమ్ డ్రిఫ్ట్ ఆర్ జీరో డ్రిఫ్ట్. జీరో డ్రిఫ్ట్తో మనకు ఏం నేర్చుకున్నాం మనం? రివర్ అయి ఉంటే జీరో డ్రిఫ్ట్తో వెళ్ళాలంటే వి అనే వెలాసిటీతో రివర్ వెలాసిటీ యూ అయితే ఈ డిస్టెన్స్ డి అయితే సో టైం ఎంత ఫర్ వన్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి డి డివైడెడ్ బై వి కాస్ థీటా నేర్చుకున్నాం. దిస్ ఈజ్ వి కాస్ థీటా. వి కాస్ థీటా ఎంత అంటే వి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డి డివైడెడ్ బై రూట్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఇక్కడ బోట్ బదులు ప్లేన్ స్పీడ్ ఉంది, అది వి.
రివర్ బదులు ఎయిర్ స్పీడ్ ఉంది విచ్ ఈజ్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ ఇక్కడ లాగానే. సో v² - u², డన్. కాకపోతే d వన్ సైడ్ అండ్ టైమ్ ఈజ్ ఆల్సో ఫర్ వన్ సైడ్. ఇప్పుడు ఇతను టూ సైడ్ రౌండ్ ట్రిప్ అన్నాడు, వెళ్ళాలి రావాలి కాబట్టి టైం 2 times ఇది. సో టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 × t, దట్ ఈజ్ ఈక్వల్ టు 2d బై రూట్ ఆఫ్ v² - u². సో 2l బై రూట్ ఆఫ్ v² - u². దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. కన్ఫ్యూజన్లో ఉంటే ఈ రెండు ఆన్సర్లు అయితే కాదు అనేది నేర్చేసుకోండి. రూట్ ఆఫ్ v² అంటే v అవుతుంది, v ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 2l లెంగ్త్ ఈజ్ నాట్ ఎ యూనిట్ ఫర్ టైం. సో ఇది కాదు. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, ఈ రెండు అయితే కాదు, మీకు మిగిలిపోయేవి ఇవి రెండు. దీంట్లో ఏది టిక్ చేయాలనేది మీరు ఈ రకంగా సాల్వ్ చేసుకున్నా అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే a swimmer wishes to reach directly the opposite point on the other bank of a river flowing with the velocity 4√2 meters per second. The swimmer can swim with 8 meters per second velocity in still water. At what angle with the flow direction he should swim to reach the directly opposite angle కాదు opposite point. సో ఇదేముంది, మినిమం డ్రిఫ్ట్ ఆర్ మినిమం డిస్టెన్స్ మన క్వశ్చన్ కాబట్టి ఏ నుంచి బీకి రీచ్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పాయింట్లో రీచ్ అవ్వాలి అంటే మనం మినిమం డ్రిఫ్ట్లో చేసాం. ఇఫ్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఈజ్ u అండ్ ద వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ v, దెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేసామమ్మా u/v అని వేసుకున్నాం. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ వాటర్గా ఇచ్చేసాడు 4√2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4√2 డివైడెడ్ బై బోట్ బదులు స్విమ్మర్ అన్నాడు. స్విమ్మర్ స్టిల్ వాటర్తో ఈ వెలాసిటీలో వెళుతున్నాడు. సో v ఈజ్ ఈక్వల్ టు 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. √2 డివైడెడ్ బై 2 ఏమవుతుంది, 1/√2 అవుతుంది. సైన్ థీటా 1/√2 ఎప్పుడు అవుతుంది, వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో థీటా వచ్చేసింది కాబట్టి 45 degrees టిక్ చేద్దామా. క్వశ్చన్ బాగా చదవాలి మీరు ఎప్పుడైనా. ఈ క్వశ్చన్లో ఏం అడిగాడు, అట్ వాట్ యాంగిల్ విత్ ద ఫ్లో డైరెక్షన్ అన్నాడు. దిస్ ఈజ్ యాంగిల్ టు పర్పెండిక్యులర్ టు ద ఫ్లో డైరెక్షన్. విత్ ఫ్లో డైరెక్షన్ అంటే ఇది ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ కావాలంటే దిస్ ఈజ్ 90, దిస్ ఈజ్ థీటా. సో వాడికి కావాల్సిన యాంగిల్ ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు థీటా ప్లస్ 90. థీటా ప్లస్ 90 దట్ ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 135 degrees. కాన్సెప్ట్ క్లియర్ ఉండడమే కాదు, మీరు క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదవాలి. ఏం అడుగుతున్నాడు, ఏమి ఇచ్చాడు. ఇక్కడ అడిగింది ఏంటి, అట్ వాట్ యాంగిల్ విత్ ద ఫ్లో డైరెక్షన్, నాట్ పర్పెండిక్యులర్ టు ద ఫ్లో డైరెక్షన్. విత్ ఫ్లో డైరెక్షన్ అంటే ఇది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే, టు క్రాస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ డిస్టెన్స్ అ స్విమ్మర్ షుడ్ స్విమ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద అప్ స్ట్రీమ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ టు స్విమ్ అక్రాస్ ఇన్ ద షార్టెస్ట్ టైమ్ టు దట్ ఇన్ స్విమ్మింగ్ అక్రాస్ ఓవర్ షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ టైంకి షార్టెస్ట్ డిస్టెన్స్కి మనం ఫార్ములాస్ తెలుసు కాబట్టి జనరల్గా పిల్లలు ఏం తప్పు చేస్తారో కూడా చెప్పేస్తాను. షార్టెస్ట్ టైం ఉన్నప్పుడు t ఈజ్ ఈక్వల్ టు d/v. షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు t ఈజ్ ఈక్వల్ టు షార్టెస్ట్ టైం అంటాను ఇది 1, షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు t2 అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు d/v cos theta. సో ఈ రెంటి మధ్యన మనకు ఏం అడిగాడు, రేషియో అడిగాడు కాబట్టి t1 డివైడెడ్ బై t2 అడిగాడు. షార్టెస్ట్ టైం టు దట్ ఇన్ షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి t1/t2 d/v డివైడెడ్ బై d/v cos theta వేసుకొని d/v క్యాన్సిల్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు cos theta. ఆన్సర్ వచ్చిందని ఏ టిక్ చేసేస్తారు, తొందరపడతారు. ఇక్కడ అతను అడిగింది ఏంటి, థీటా ఏమన్నాడు,
ఇక్కడ క్యాచ్ పాయింట్ ఏం వేశాడంటే యాంగిల్ థీటా విత్ ద అప్ స్ట్రీమ్ అన్నాడు, మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ అప్ స్ట్రీమ్ అన్నాడు. అంటే రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటే ఆ స్విమ్మర్ ఎప్పుడైతే షార్టెస్ట్ డిస్టెన్స్కి ట్రై చేశాడో వి అనే వెలాసిటీతో థీటా అనే యాంగిల్ మీకు పర్పెండిక్యులర్తో చేయలేదు, విత్ అప్ స్ట్రీమ్ అన్నాడు. ఇక్కడ క్యాచ్ పాయింట్ పెట్టేశాడు మీకు. సో దిస్ ఈజ్ నాట్ థీటా హియర్, 90 మైనస్ థీటా, దిస్ ఈజ్ 90 మైనస్ థీటా. ఈ మనం థీటాలో నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ క్యాచ్ పాయింట్ వేసేసి పెట్టేశాడు. సో దిస్ ఈజ్ వి బై కాస్ 90 మైనస్ థీటా. సో దట్ ఈస్ వి బై కాస్ 90 మైనస్ థీటా. సో ఆన్సర్ మనకు కాస్ 90 మైనస్ థీటా వస్తుంది. వాట్ ఈస్ కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఈ ఆన్సర్ రావాలి మీకు. సో వెన్ హీ సేస్, ఎప్పుడైతే మీ క్వశ్చన్లో మేక్స్ ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద అప్ స్ట్రీమ్ అంటే థీటా ఈ యాంగిల్ అవుతుంది, అప్ స్ట్రీమ్ ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్తో ఆ బోటు థీటా అనే యాంగిల్ ఇక్కడ చేస్తుంది అని అర్థం. ఓకే ఓకే పిల్లలు, వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్కి వెళ్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.